వాళ్ళు ఏదో చేస్తారు, తీసుకున్న అప్పు కట్టే బాధ్యత మనది అంటారు సార్. వాళ్ళు 100 అంటారు, వాళ్ళందరూ 200, వాళ్ళందరూ 200 అంటారు. చెప్తున్నావు వాళ్ళు చెప్తున్నారు. నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుంటారు, అదే సంబంధం నాకు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా బ్యాంక్ రేవంత్ రెడ్డి చెప్తేనే లోన్ ఇచ్చినామా, అది గవర్నమెంట్ అప్పుడేమో కట్టుకుంటారు, ఇప్పుడేమో కట్టున్నట్టే పాలన కరెక్ట్ పెట్టుకోండి. ఇగో రికవరీ కాదు పటేలు సార్ ఏం చేస్తాడు, కోర్టుకి పంపిపోతాం. నాకు 300 ఉద్యోగం చేస్తా, నేను ఎంత మిగిలింది కోర్టు కట్టించుకోండి. 50 ఏళ్ళు అడిగి కడతాం. సార్ ఉప్పున 300 కూలి మాకు, నేను తినేది ఎంత, పిల్లల పిల్లలకి ఎంత, మిగిలేది ఎంత, 50 రూపాయలు, నెలకి 50 రూపాయలు కడతా. కోర్టు కోని ఇంకా బొంబాయి ఆడికారు వాళ్ళు. బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ, ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ, పథకం ఇస్తామని గవర్నమెంట్ వాడు లంచాడు కొట్టేసుకొని వాడు సీఎం అవుతాడు. కోర్టు అంటూ నెలకి 50 రూపాయలు కడతా. నేను ఇంకా 100 ఏళ్ళు సచ్చిందా ఇంకోసారి రూపాయలు మీరు గంతే సారు. నాకు రోజు నెలకి 50 రూపాయలు కడతాం. 100 ఏళ్ళ నాడికి ఏమవుతుందా, భయమవుతుందా? ఎందుకంటే ఒక్క రూపాయి అప్పు మన ఇజ్జత్ పోతుండే. ఊరందరూ ఊళ్ళో ప్రతి ఇంట్లో 4 అప్పు ఉన్నారు. మన ఇంకో పెడతారా అండి, మీరు పరిగణ అప్పు తీసుకున్నాం సార్, కేసు పెట్టినా చెప్తాము, ఏదైనా చెప్తాము. 50,000 అప్పు తీసుకున్నాం, 2 లక్షలు అయింది. ఇప్పుడు 50,000 తీసుకో కడతాం. మీకు ఏమి చేయం, మేము మేమే చేసుకుంటాం అంతా. ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి కడితే రెన్యువల్ చేస్తామన్నారు కదా, అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి. దానికి తర్వాత చెప్తాం. సరిగా పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నారు. ఇప్పుడు ఇందాకన్నారు పంటల మీద టైం మొన్న చెప్పినాం, పంటల మీద కడతాం సార్. నువ్వు వచ్చి ఇంత పేచర్ పెడుతున్నావు మాకు. చచ్చిపోయి పప్పులు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండ కొడుకులు ప్రెస్ మీటింగ్లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాము వాళ్ళు ఎందుకు చెప్పారు సార్? మనం చెప్పాలి. అవును, కోర్టుకి భయం లేదు. టైం తీసుకున్నాం. కొన్ని రాజకీయ సంగతి సాధకు అవసరం లేదు. ఇప్పుడు మేము మీకు బాధ్యం పడుతున్నాం. మనతో అవసరం లేదు మాకు. ఇంకా కూడా ఎన్ని లోన్లు కావాల్సి ఇచ్చేటోళ్ళు మాకు లోన్ చేరిపోయిందనుకో, మాకు అయినాకో లోన్ అదో లెక్కదు. ఏం అవసరం లేదు, లోన్ అవసరం లేదు మాకు. లోన్ అదే లోన్ అది వీడిగా తీసుకొని పరిశాన్ ఉన్నాం. ఇంకా నీ లోన్ ఉన్నోడు కట్టుకుంటాడు.
డబ్బు మేము అసలు వసూలు చేస్తాం ఇదే లొల్లికి. రైతుల దగ్గర లేవు, భూమి మిస్సింగ్ అయినాయి. ల్యాండ్ గిట్లా రాలేదు సార్. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ధరణి తీసేస్తా అంటుండు కదా సార్, అప్పుడు భూములు మారుతాయేమో. అవును, ఊళ్ళో మీరు ఇట్లా ప్రెషర్ పెట్టి ఒక్కడు పోయినా రాజకీయం ప్రశాంతం అవుతుంది. లొల్లి పెట్టకుండా చచ్చిపోతారని ఆ రోజు ఏం లేదు. నేను సార్ ఇంకోసారి రాడు అట్లా